తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ ప్రతి కార్యక్రమం మీదన కూడా పవన్ కళ్యాణ్ ఫోటో అట్లాగే జనసేన జెండా కూడా ఉంటుంది. ఇది వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా పెట్టుకున్నారు. జనసేన మాతోనే ఉందని చెప్పడం కోసమని ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ జెండాల మీదన అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హోర్డింగ్స్, పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్లు అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో పెడతారు. కాకపోతే చంద్రబాబుది పెద్ద బొమ్మ ఉంటుంది, లోకేష్ పవన్ కళ్యాణ్ చిన్న బొమ్మ ఉంటుంది. అంటే లోకేష్ పవన్ కళ్యాణ్ బాబు గారి తర్వాతన స్థాయిలో ఉన్నారన్నటువంటిది ఇద్దరు ఒకే సంస్థ ప్రాతినిధ్యం ఇచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు పొత్తులో జాయిన్ అవ్వలేదు కదా. ఆల్రెడీ చర్చ అయితే ఒక్కసారి జరిగింది, అమిత్ షాది, ఇంకా ఏం తేలలేదు కదా. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బీజేపీ బొమ్మ కూడా వాడటం బిగిన్ చేసేశారు. తాజాగా గుంటూరుకి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించినటువంటి హోర్డింగ్లో ఇక్కడ ఇలా పెట్టుకొచ్చారు. మధ్యలో భారతీయ జనతా పార్టీ జెండాను కూడా పెట్టుకొచ్చేసారు. ఒక పక్కన గల్లా జేదో నిన్నటిదాకా ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఫోటోతో పాటుగా బీజేపీ వాళ్ళ బొమ్మలు కూడా పెట్టుకొచ్చి ఓవరాల్గా బీజేపీ ఫ్లాగ్ కూడా వాడేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు సహజంగా, అదేంటి పొత్తులేని లేకుండా ఎట్ట పెట్టుకుంటారు అన్నటువంటిది. అలాగని బీజేపీ జెండాల మీదనైతే బీజేపీ హోర్డింగ్స్ మీద అయితే తెలుగుదేశం పార్టీది ఉంటుందని నేను అనుకోను. ఓవరాల్గా జరుగుతున్నటువంటి తంతది.